హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన కొత్త షెడ్ గురించి మాట్లాడుకుందాం. ఇదైతే పొట్టేళ్లకు మరియు నాటుకోళ్లకు పెంచే విధంగా 2 స్టెప్పులు చేద్దామని. చూడండి, ఇది ముందుగా సైజు మాట్లాడుకుంటే పొడవు 39, వెడల్పు 31 ఫ్రెండ్స్. ఇది ఇంకా కొత్తగా కడుతున్నాము. ఇది వచ్చేసి రూమ్లు ఉండడానికి 2 రూమ్లు చిన్నగా. మొత్తం ఇందులోనే 31, 39లోనే 2 చిన్న రూమ్లు మరియు ఇది షెడ్ వచ్చేసి షెడ్ కెపాసిటీ 27, 31, పొడవు 31, వెడల్పు 27. అలాగే రూమ్ వచ్చేసి 12 అడుగులు, 12 పొడవు వచ్చి 31. దీనిలో 2 రూమ్లు 16, 1, 15. దీనికి వచ్చేసి మొత్తం కంబీలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కంబీలు వచ్చేసి 4x4, 14 గేజ్ 4x4. ఇది కింద భూమిలో ఇంకా మొత్తం 4 అడుగులు భూమిలో ఉంది, పైకి 16 అడుగులు. ఇది ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. దీనిలో 2 పార్ట్లుగా చేసేది ఏమని, కింద కోళ్లకు 6 అడుగులు, పైన గొర్రెలకి 9 అడుగులు ఎలివేటెడ్ షెడ్లా చేద్దాం అని అనుకుంటున్నాం. చూడండి, మొత్తం 8 ఆంగ్లర్లు నిలబెట్టినాం 4x4. ఆ సైడు రూమ్కి అది గోడ వస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అన్నమాట. ఇది మా పాత ఇంట్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి పెట్టినాము. మొత్తం ఇది 100 గొర్రెలు మరియు 1000 కోళ్ళ కెపాసిటీకి సరిపోతుంది. ఇది వచ్చేసి రూమ్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండేలాగా 2 చిన్న రూమ్లు. ఇంకా వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి సగానికి నిలిపేసినారు. మీలో ఎవరైనా షెడ్ కట్టి తెలిసిన వాళ్ళు ఉంటే దీన్ని ఇంకా బెటర్గా ఎలా కట్టాలో కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే ఇది ఫస్ట్ టైం అనుభవము. మా బ్లాకీ గాడు వస్తున్నాడు. బ్లాకీ, చూడండి ఎలా చూస్తున్నాడు. ఇందులో నాకైతే అనుభవం లేదు ఫ్రెండ్స్. నేను ఇంకా కొత్తగా కడుతున్నాను కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదంతా వచ్చి నా ఓన్ ఐడియాతోనే కట్టుతున్నాను.
దీనికైతే ఫస్ట్ పునాది తీసినాం ఫ్రెండ్స్. మొత్తం 3 అడుగుల లోతుకు తీసినాము. దానిలో ఇంకనే బోర్డర్స్ అంతా వేసి పిల్లర్ నిలబెట్టి కాంక్రీట్ వేసి ఫుల్ స్ట్రాంగ్గా చేసినాము. దానికి కిటికీలు పాతిండ్లవే ఉంటే అవే సర్దేస్తున్నాము. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా దయచేసి మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేస్తే బెటర్గా ఉంటుంది ఎలా అని. అలాగే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. థ్యాంక్ యూ.